కడప జిల్లా బద్వేల్పట్నంలోని స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్టీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆర్టీఓ చంద్రమోహన్ చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశం మన అందరిది అని, మనమంతా ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవిస్తున్నామంటే కారణం ఎందరో మహానుభావులు, వారి త్యాగాలు, వారి ప్రాణాలను పణంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారని, ప్రతి ఒక్కరం దేశభక్తి భావంతో కలిగి ఉండాలన్నారు. సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందేట్లు ఒకరినొకరు గౌరవించుకుంటూ దేశ అభ్యున్నతిలో, ప్రగతిలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలన్నారు. మన పూర్వీకుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ దేశ అభ్యున్నతికి పాటుపడాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇంత స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఈరోజు మనము జీవిస్తున్నామంటే మన పూర్వీకులు, ముఖ్యంగా స్వాతంత్ర యోధులు ఎన్నో త్యాగాలు, ధైర్య సాహసాలతో, ఐక్యతతో వాళ్ళు సాధించబడినటువంటి ఈ యొక్క స్వాతంత్రమే దీనికి కారణం. సో అది నిలబెట్టుకుంటూ దేశభక్తిని చాటుతూ, సో సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందేటట్టు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఈ యొక్క దేశ అభివృద్ధిలో అలాగే ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని ఒకసారి నెమరు వేసుకొని ఎన్ని త్యాగాలు చేశారు, ఏ విధంగా వాళ్ళు యూనిటీతో పనిచేశారు అనేది గుర్తు చేసుకుంటూ మనము ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క స్వాతంత్ర భావాలని తెలుసుకొని ముందుకెళ్తారని, దేశ అభివృద్ధిలో, ప్రగతిలో, ఐక్యతలో అందరూ కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.